Hello guys, welcome to episode 2 of new series Kids Breakfast Recipes. ఈరోజు ఈ ఎపిసోడ్ 2లో నేను పాస్తా రెసిపీ చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పవి డైరీస్. ఫస్ట్ మనం పాస్తా రెసిపీ కోసం ఈ కప్పుతో నేను 1 కప్ పాస్తా తీసుకున్నాను. 1 కప్ పాస్తాకి 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఆయిల్, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. పాస్తా బాగా కుక్ అయిందా లేదా చెక్ చేసుకొని 1 ప్లేట్లోకి వాటర్ మొత్తం స్ట్రైన్ చేసి యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టెప్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు యాడ్ చేసుకొని అలాగే దాంతోపాటు 1 స్మాల్ చిల్లీ యాడ్ చేశాను. లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్ అయిన తర్వాత 1 స్మాల్ టొమాటో యాడ్ చేసుకొని టొమాటో మొత్తం బాగా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇందులో కారం, పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొని దీంతోపాటు మక్రోని మసాలా యాడ్ చేసుకోండి. ఈ మక్రోని మసాలాని అస్సలు స్కిప్ చేయొద్దు. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మాడిపోతుంది అనిపిస్తే లైట్గా పాస్తా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అవ్వలేదు అంటే పిల్లలకి అంత టేస్ట్ అనిపించదు తినేటప్పుడు. అందుకోసం మసాలా కొంచెం ఎక్కువసేపే బాగా ఫ్రై చేసుకోండి. మసాలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పాస్తా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని బాగా పూర్తిగా మసాలా మొత్తం మక్రోనికి పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా కుక్ అవుతున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గింది అనిపిస్తే యాడ్ చేసుకోండి. మా గియు సాల్ట్ చెక్ చేస్తున్నాడు. హాయ్ అని చెప్తున్నాడు. చాలా టేస్టీగా ఉందండి. పాస్తా రెసిపీ కదా, కొంచెం ప్రేమ ఎక్కువ చూపించేస్తున్నాడు. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే అవర్ కిడ్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. గియుకి ఫీడ్ చేస్తున్నాను. గియుకి మక్రోని అంటే చాలా ఇష్టం. గియుకి ఫీడింగ్ అయిపోయింది. నిహాంత్ లేచాడు. 10:30కి తెల్లారిందంట. ఎస్ 10:30కి. అవునా, చూడండి మీరే, 10:30కి తెల్లారిందంట. అవునా. గుడ్ మార్నింగ్. Say good morning. Subscribe to our channel Pavi Diaries. Press the bell icon.